నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో వేసవిలో పారా హుషార్, వడదెబ్బకు హోమియో వైద్యం, దంతం విరిగిన వెంటనే ఏం చేయాలి, మత్తు వ్యసనాలను ఎలా వదిలించుకోవాలి, యోగాతో నడుము దగ్గర కొవ్వు మాయం, ఇంకా హెల్త్ టిప్. ఎండాకాలం రాగానే మనలో చాలా మందికి మూత్రంలో మంట, మూత్రం సాఫీగా రాకపోవడం, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడడం వంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. ఎండవేడికి ఒంట్లో జరిగే ద్రవ నష్టాన్ని సకాలంలో తిరిగి భర్తీ చేయకపోవడం వల్లే వేసవిలో మూత్ర సమస్యలు పెరుగుతాయని చెప్తారు డాక్టర్లు. వేసవిలో మనల్ని బాగా ఇబ్బంది పెట్టే మూత్ర సమస్యల్ని ఎలా అధిగమించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు బాడీలో ఉండే వాటర్ అంటే యూరిన్ ద్వారా, మోషన్ ద్వారా, చెమట ద్వారా, రెస్పిరేటరీ ద్వారా బయటికి పోతుంటుందండి. అయితే ఈ కంపెన్సేట్ చేసేందుకు మనకు ఎక్కువ ఈ సమ్మర్లో చెమట ద్వారా ఎక్కువ వాటర్ బయటికి పోతుంటుంది, యూరిన్ అనేది తక్కువ వస్తుంటుంది. తద్వారా ఏమవుతుంటుంది అంటే కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా స్టోన్ ఫార్మేషన్ కూడా సమ్మర్లో కాన్సన్ట్రేషన్ వల్ల స్టోన్ ఫార్మేషన్ పెరుగుతూ ఉంటుంది. దీంతో స్టోన్ ఫార్మేషన్ అయిన తర్వాత యూరిన్ అబ్స్ట్రక్ట్ కావటం, ఇన్ఫెక్షన్స్ రావటం, తద్వారా మనకి యూరిన్ వెళ్ళేటప్పుడు మంట రావటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ ఓల్డ్ పేషెంట్లు కూడా బీపీహెచ్, బ్రెయిన్ ప్రోస్టాటిక్ హైపర్ట్రోఫీ, ప్రోస్టేట్ ప్రాబ్లం ఉండే వాళ్ళలో కూడా ఇది అడ్డుపడుతూ ఉంటుంది. మనకి యూరిన్ కూడా తక్కువ వస్తుంటుంది. యూరిన్ తగ్గుతుంది అంటే లోపల రెసిడ్యువల్ యూరిన్ ఉండేసి ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తుంటాయి. సో ఈ ఇన్ఫెక్షన్ అనేవి ఎక్కువ ఈ టైంలో ఎక్కువ వస్తుంటుంది. అయితే వాటర్ ఎక్కువ తీసుకొని యూరిన్ కూడా అంటే మనకి కొద్ది వాటర్ ఎక్కువసార్లు తీసుకుంటూ ఉండడం వల్ల మనకి ఇన్ఫెక్షన్ కూడా కంట్రోల్ చేసుకోవస్తుంది. అదేవిధంగా స్టోన్ ఫార్మేషన్ కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో మనకి క్యాల్షియం అంటే టమాటా, పాలకూర లాంటివి కూడా మనకి తక్కువ తినడంతో కూడా ఈ ఫార్మేషన్, స్టోన్ ఫార్మేషన్ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. ఈ ప్రోస్టేట్ ప్రాబ్లం ఉండే వాళ్ళు డాక్టర్ సలహా మేరకి టాబ్లెట్లు వాడటం వల్ల కూడా మనకి యూరిన్ అనేది ఫ్లో ఫ్రీగా రావటం, ఇన్ఫెక్షన్స్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎండలు మండిపోయే వేసవిలో ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఒకే రకంగా ఉంటుంది. వేడి ఉక్కపోతల ధాటికి చిన్న పెద్ద అందరూ కుదేలైపోతూ ఉంటారు. తీవ్రమైన ఎండలు, వేడి మూలంగా ఒంట్లోని నీరు, లవణాలన్నీ చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుండటంతో మన శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ ఒక్కోసారి పూర్తిగా కుదేలైపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు చెట్టంత మనిషి కూడా తీవ్రమైన నీరసం, అలసటతో కుప్పకూలిపోతాడు. ఈ రకమైన పరిస్థితిని మనం వడదెబ్బగా పిలుస్తాము. వేసవిలో చాలా తరచుగా పొంచి ఉండే ఈ వడదెబ్బ విపత్తును ఎదుర్కొనేందుకు హోమియో వైద్యం చెబుతున్న పరిష్కారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో సూర్యప్రతాపం ఉదయం నుంచే మొదలైపోతుంటుంది. రోజువారీ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు అటూ ఇటూగా నమోదవుతూ ఉంటాయి. ఈ తీవ్రమైన ఎండను, వేడి గాలిని తట్టుకునేందుకు మన శరీరం తనలోని ఉష్ణోగ్రతను ఎప్పటికప్పుడు నియంత్రించుకుంటూ ఉంటుంది. అయితే ఎక్కువగా ఎండలో తిరిగినప్పుడు, ఎక్కువసేపు ఎండలో పనిచేసినప్పుడు ఒక్కోసారి శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ కుప్పకూలుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒంట్లో వేడి అమాంతంగా పెరిగిపోతుంది. ఈ రకమైన పరిస్థితిని వడదెబ్బగా పిలుస్తాం. వడదెబ్బ గురించిన మరిన్ని వివరాలను ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాం. శరీరంలో 60 లక్షల కోట్ల కణాలు ఉన్నాయి. ఈ 60 లక్షల కోట్ల కణాల్లో ద్రవ పదార్థం ఉంది. కణాల వెలుపల కూడా సుమారు 2 గ్యాలన్ల పైగా నీరుంది. సుమారుగా ఒక 7-8% నీరు భాగం రక్తంలో ఉంది. ఎండల వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువగా ఇవాపరేషన్ జరుగుతూ ఉంటుంది. ఇవాపరేషన్ అంటే ఆవిరైపోవటం అన్నమాట. ఈ ఆవిరైపోవటంతో ఈ ద్రవ పదార్థాల యొక్క వ్యత్యాసం మారిపోతూ ఉంటుంది. ముఖ్యంగా మన ద్రవ పదార్థ సమతుల్యతను కాపాడటానికి బ్రెయిన్, కిడ్నీ ముఖ్యం. దాహం ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా బ్రెయిన్ సంబంధం. బ్రెయిన్ సెంటర్ కూడా, బ్రెయిన్లో ఈ దాహం యొక్క కేంద్రం బ్రెయిన్లో ఉంది. రెండోది కిడ్నీస్. ఈ 2 సందర్భాల్లో మనకి తేడా కానీ వచ్చేట్టయితే, సమతుల్యత కానీ పోయేట్టుకైతే ఎండ వలన మనకు కొన్ని బాధలు వస్తాయి. ఎండ వలన వచ్చే బాధల్ని ముఖ్యంగా చెప్పుకోదగింది మొట్టమొదటిగా సన్ స్ట్రోక్, మనం వడదెబ్బ అంటాం.
ఈ వడదెబ్బలో జరిగేటువంటిది ఏంటంటే ద్రవ పదార్థం యొక్క సమతుల్యత మారిపోతుంది. ద్రవ పదార్థం కానీ సమతుల్యత మారిపోతే ఎండ దెబ్బ వస్తుంది. దాంతో ఒక్కోసారి పెద్ద పెట్టిన జ్వరం రావచ్చు, ఒంటి మీద చేవేస్తే కాలిపోతూ ఉంటుంది. భౌతిక లక్షణాలు అంటే శారీరకపరమైన లక్షణాలు, రెండోది మానసికపరమైన లక్షణాలు, మూడోది స్ఫూర్తిపరమైన లక్షణాలు, స్పిరిట్. మరి మూడు చూసుకోవాలి. వడదెబ్బకు ప్రధానమైనటువంటి ఔషధాలు ఎకనైట్, బెలడోనా, గ్లోనాయిన్, నాట్రమ్ కార్బ్. ఈ 4 మీరు తప్పక ఇంట్లో పెట్టుకోవాలి వేసవికాలంలో. వడదెబ్బ తగిలినప్పుడు మన శరీరంలో వేడి అమాంతంగా పెరిగిపోతుంది. చెమటలు కూడా పట్టవు. చర్మమంతా కాలిపోతున్నట్లుగా ఉంటుంది. పిల్లలకు, వృద్ధులకు ఈ పరిస్థితి ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా పరిణమిస్తుంటుంది. ఇలాంటి పరిస్థితిలో ముందుగా వడదెబ్బ తగిలిన వ్యక్తిని నీడ పట్టుకు తరలించాలి. ముందుగా గాలి ఆడేలా చూడాలి. వేసుకున్న బట్టల్ని వదులుగా చేయాలి. వ్యక్తి బాధల తీవ్రతను బట్టి గ్లోనైన్, బెల్లడోనా, ఎకోనైట్, నేట్రమూర్, నేట్రమ్ కార్బ్ ఔషధాలను వాడుకుంటే వడదెబ్బ నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. మీరు ఎకనైట్ కానీ తీసుకుంటే, ఎకనైట్ రోగి బాగా జ్వరం ఉంటుంది, హై ఫీవర్. ఎకనైట్ రోగి మొహంలో కానీ చూస్తే కంటిపాపలు కుంచుకుపోయి ఉంటాయి. చల్లటి దాహం కావాలంటాం, లేచి కూర్చోబెడితేనేమో మూర్చొచ్చినట్టు పడిపోవటం, వేడి ఎక్కువగా ఉండటం, అస్థిమితంగా ఉండటం. సన్ స్ట్రోక్లో ఎకనైట్లోనూ హై ఫీవర్ ఉంటుంది, బెల్డోనా రోగిలో కూడా హై ఫీవర్ ఉంటుంది. ఎకనైట్ రోగిలో కంటిపాపలు కానీ కుంచుకుపోతాయి, బెల్డోనా రోగిలో కంటిపాపలు విప్పారు ఉంటాయి. రోగం ఏంటి? తాపం, సూర్యతాపం, వడదెబ్బ. రోగి ఏమిటి? ఆ రోగికి కంటిపాపలు కొంచెం చూపుకొని, ఈ రోగికి కంటిపాపలు విప్పారు ఉన్నాయి. ఇది బెలడోనాలో ప్రత్యేకమైనటువంటి లక్షణం. బెలడోనా రోగిలో శరీరం వేడిగానే ఉంటుంది. పొట్ట మీద కానీ చేయి పెడితే వెచ్చగా ఉంటుంది. చేయి తీసినా కానీ ఆ వేళ్లకు వెచ్చదనం వదలదు. అదే చేతులు కాళ్ళ మీద కానీ చేయి పెడితే చల్లగా ఉంటుంది. మానసిక స్థాయిలో ఈ రోగికి ఏవేవో కనపడతాయి. అక్కడ లేని వస్తువులు, లేని వస్తువులు, ఇదిగో దెయ్యం అంటాడు, ఇదిగో దెయ్యం అంటాడు. అందువల్ల డెల్యూజన్స్ అండ్ హాల్యూసినేషన్స్. గ్లోనైన్ దగ్గరికి వచ్చేటప్పటికి తలంతా వేడిగా ఉంటుంది, విపరీతమైన తలనొప్పి. ఎకనైట్లో అంత తలనొప్పి లేదు, బెల్డోనాలో కూడా అంత తలనొప్పి ఉండదు. తల పగలగొట్టుకుపోతుంది అన్నంత తలనొప్పి గ్లోనైన్ రోగిలో ఉంటుంది. అసలు ఎప్పుడు కూడాను ఈ రోజుల్లో ఎండాకాలం బయటకు వెళ్ళేటప్పుడు గ్లోనైన్ బాటిల్ జేబులో పెట్టుకెళ్ళటం మంచిది. ఎందుకంటే ఎండాకాలంలో తలనొప్పి కానీ వస్తే ముందుగా వేసుకోవాల్సిన ఔషధం గ్లోనైన్. ఏ పాటి కుదుపు కూడా తట్టుకోలేడు. మామూలుగా కొంతమంది హ్యాట్ పెట్టుకు తిరుగుతారు కదా. గ్లోనైన్ రోగికి తల మీద హ్యాట్ ఏదైనా ఉంటే తీసేయాలనిపిస్తుంది. ఈ లక్షణాలన్నీ గుర్తుపెట్టుకుని మనం గ్లోనైన్ ఇవ్వాలా. ఎండ దెబ్బకి గుర్తుపెట్టుకోదగిన ముఖ్య ఔషధం మరొకటి నేట్రమ్ కార్బ్. నేట్రమ్ కార్బ్ ఎండ సరిపడదు. ఒకసారి ఎండ దెబ్బ తింటే ఆ రోగికి కొన్నాళ్ళ పాటు ఈ బాధలు వదలవు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ రోగి నిస్త్రాణ, నీరసంగా ఉంటాడు, దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేడు. అందువల్ల నేట్రమ్ కార్బ్ వ్యక్తులకి ఎండాకాలంలో ముందు మనసుతో చేసే పని ఏది చేయలేరు. మనిషి యొక్క తత్వం కూడా చూడాలి మనం. ఇక్కడ అతనికి పాలు ఇష్టం ఉండదు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఆ వ్యక్తులకి కొందరు వ్యక్తుల పట్ల ఒక రకమైనటువంటి ఎలర్జీ, వాళ్ళంటేనే గిట్టదు. అందువల్ల ఈ నేట్రమ్ కార్బ్, గ్లోనైన్, బెలడోనా, ఎకనైట్ ఈ 4 ఔషధాలుగా గుర్తుపెట్టుకుంటే వడదెబ్బకి మీకు వడదెబ్బగానే అనగానే ఒకటే గుర్తు, శరీరం అంతా వేడెక్కిపోతుంది. ఆ వేడెక్కిపోయి అతని మైండ్ కూడా పనిచేయదు. శరీరం వేడెక్కుతుంది కాబట్టి చెమట కూడా ఏముండదు. ఈ చెమట లేకుండా ఎండ దెబ్బ తగిలిన వాళ్ళని వడదెబ్బ అని మనం అంటాం. వేసవిలో వడదెబ్బ ఒక్కటే కాదు, ఏ బాధైనా సరే అకస్మాత్తుగా మొదలైనప్పుడు బెల్లడోనా ఔషధాన్ని వాడుకుంటే మంచి ఉపశమనంగా ఉంటుంది. బెల్లడోనా వ్యక్తులకు వడదెబ్బ తగిలినప్పుడు ఒళ్లంతా కాలిపోతున్నట్లుగా ఉంటుంది. మొహం, పొట్ట వేడిగా ఉంటాయి. కాళ్ళు, చేతులు చల్లగా ఉంటాయి. దాహం ఉండదు. మగతగా ఉంటారు. వడదెబ్బతో పాటు తలంతా నొప్పిగా అనిపిస్తున్నప్పుడు గ్లోనైన్ ఔషధాన్ని వాడుకోవాలి.
చూడ్డానికి సన్నగా ఉండి కక్షపూరిత స్వభావం కలిగిన వ్యక్తులకు వడదెబ్బ తగిలినప్పుడు బ్రయోనియా ఔషధం బాగా పనిచేస్తుంది. వడదెబ్బ నుంచి కోలుకున్న తరువాతి కాలంలో కూడా బాధలు వేధిస్తున్నప్పుడు నేట్రమ్ కార్బ్ ఔషధాన్ని వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ ఔషధాలన్నింటినీ 30 పొటెన్షీలో రోజు ఉదయం సాయంత్రం పెద్దలు 6 పిల్లలు 3 మాత్రల చొప్పున వేసుకో. పొరపాటునో ప్రమాదవశాత్తుగానో కింద పడ్డప్పుడు దంతాలు విరిగిపోవడమో లేదంటే పూర్తిగా రాలిపోవడమో జరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు మనలో చాలామంది తెలుసో తెలియకో విరిగిపోయిన రాలి పడిపోయిన దంతాలను అంతగా పట్టించుకోరు. నిజానికి ఇలాంటప్పుడు విరిగిన దంతాలు రాలిపోయిన పళ్లను జాగ్రత్తగా ప్యాక్ చేసుకుని తగిన జాగ్రత్తలతో డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే తిరిగి వాటిని చక్కగా అమర్చే వీలుంటుంది. దంతాలు విరిగినప్పుడు వెంటనే ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పన్ను విరిగినట్టయితే మనకి సాధారణంగా ఏ భాగం విరిగిందో ఆ భాగాన్ని మనం జాగ్రత్తగా తీసుకురావాలి. అంటే కొన్నిసార్లు ఏంటంటే ఆ విరిగిన భాగం అలాగే ఒకే పీస్లో ఉంటుంది. అది ఎనామిల్ లేదంటే డెంటిన్లోనే ఉంటే ఇప్పటి ఉన్న మనకు ఆధునిక పద్ధతులు పదార్థాలు వాడుతూ, అంటే అడెసివ్ డెంటిస్ట్రీలో వచ్చిన పదార్థాలు వాడుతూ విజిబుల్ లైట్ హ్యూ టెక్నిక్ ద్వారా అదే భాగాన్ని మళ్ళీ ఆ పంటికి అంటపెట్టే అవకాశం మనకుంది ఇప్పుడు. అలా కాకుండా ఒకవేళ కానీ ఆ పన్ను భాగం విరిగిపోయినట్టయితే వెంటనే ఆ చోటుకి మళ్ళీ ఎక్కువగా వేడి కానీ చల్లగా తాకకుండా వెంటనే దంతవైద్యం దగ్గరికి వస్తే దాన్ని కాంపోజిట్ ఫిల్లింగ్ లాగా చేసి దానికి చికిత్స చేయడానికి వీలుంటుంది. ఇంకొన్నిసార్లు ఏంటంటే పన్ను పూర్తిగా ఊడిపోయినట్టయితే అలాంటప్పుడు దాన్ని జాగ్రత్తగా నోట్లోనే పెట్టేసి లేదంటే పాలలో లేదంటే సలైన్లో పెట్టేసి దంతవైద్యం దగ్గరికి తీసుకొచ్చినట్టయితే మళ్ళీ అదే చోట్లు ఏ చోటు నుండి ఆ పన్ను ఊడొచ్చిందో దాంట్లోనే బిగించి చికిత్స చేసేందుకు కూడా వీలుంటుంది. మత్తు వ్యసనాలు నేడు యువతరాన్ని చిత్తు చేస్తున్నాయి. కొకైన్, హెరాయిన్, కోడెక్స్, గంజాయి, నల్లమందు ఇవన్నీ యువతను గమ్మత్తుగా చిత్తు చేస్తూ వారి పాలిట కాలకూట విషాలుగా పరిణమిస్తున్నాయి. చివరికి దగ్గుమందులు సైతం యువతను మత్తుగా చిత్తు చేస్తున్నాయి. ఒక్కసారి వీటికి బానిసలుగా మారిన వాళ్ళు ఇక వాటి విషవలయం నుంచి బయటపడలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మాదక ద్రవ్యాల మత్తు వ్యసనాల నుంచి బయటపడేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. డ్రగ్ అబ్యూస్ దిస్ ఈజ్ మోర్ కామన్. ఇది మన ఇప్పుడు అడోలసెంట్ పిల్లలలో, కాలేజ్ పిల్లలలో చాలా అబ్యూస్ జరుగుతూ ఉంది. అది అబ్యూస్ జరగకుండా ఈ హాస్టల్స్లో కానీ సో పేరెంట్స్ ఎంతవరకు చాలా జాగ్రత్తగా చిల్డ్రన్ను మేనేజ్మెంట్ చేయాలని నా ఉద్దేశము. టొబాకో చూయింగ్ అండ్ దెన్ స్మోకింగ్ ఇవన్నీ అట్లాంటి కోవకు చెందినవి. అట్లాగే ఆల్కహాలిజం అని అంటే ఈ తాగుడుకు బానిసలు కావడం అనేది సో ఫ్యామిలీస్ చాలా పాడైపోతాయి, అది అందరికీ తెలిసిందే. సో అలా కాకుండా ఫ్యామిలీస్ ఇంట్రెస్ట్ తీసుకొని తాగుడు గురించి, డ్రింకింగ్ గురించి, ఆల్కహాల్ కన్జంప్షన్ గురించి మీరు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ సలహా తీసుకొని వాళ్ళని ఎట్లా మానిపించాలి, ఎట్లా వీళ్ళని సమాజంలోకి మళ్ళీ కరెక్ట్గా తీసుకురావాలనేది ప్రయత్నం చేయడం అయితే మనది బాగా ఉంటుంది. బరువు అనేది నేడు మనలో చాలా మందికి గుదిబండగా మారుతోంది. ముఖ్యంగా నడుము చుట్టూ, తొడల చుట్టూ పేరుకునే కొవ్వును వదిలించుకోవడానికి మనలో చాలామంది చేయని ప్రయత్నం అంటూ ఉండదు. బరువును తగ్గించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి విసిగిపోతుంటారు. నడుము చుట్టూ, తొడల చుట్టూ ఉండే కొవ్వును వదిలించుకునేందుకు యోగాసనాలు చాలా చక్కగా ఉపకరిస్తాయని చెబుతారు నిపుణులు. కొవ్వును వదిలించే యోగాసనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం హిప్స్ భాగంలో ఫ్యాట్ లాస్ని ఎలా తగ్గించుకోవాలి. దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాసనాలు మరియు ప్రాణాయామం గురించి మనం తెలుసుకోబోతున్నాం. వాళ్ళ హైట్కి ఎంత వెయిట్ ఉండాలి అనేటటువంటి ఒక అవగాహన లేకపోవడంతో ఎటువంటి ఆహారం పడితే అటువంటి ఆహారం, ఎటువంటి సమయంలో పడితే అటువంటి సమయంలో తీసుకోవడం ద్వారా శరీరంలో ఎడిపోజ్ అనేటువంటి కణజాలంలో ఎక్కువగా ఫ్యాట్ పెరిగిపోయి అది శరీరంలో వివిధమైనటువంటి భాగాల్లో ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. దాంట్లో భాగంగా ముఖ్యంగా స్టమక్ దగ్గర, అబ్డామినల్ భాగంలో, థైస్లో, హిప్స్లో, పిరుదుల భాగంలో ఎక్కువగా పెరిగిపోతుంటుంది. తద్వారా శరీరం ఒక ఆకృతిని కోల్పోతూ ఉంటుంది. సరైనటువంటి ఆకృతిలో కాకుండా అడ్డదిడ్డంగా పెరిగిపోతూ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాసనాలు మరియు
ప్రాణాయామాలు మరియు ఆహారపు అలవాట్లలో మార్పు తెచ్చుకున్నట్లయితే కనుక ఈ వెయిట్ లాస్ యొక్క కార్యక్రమాన్ని చక్కగా అతి సులభంగా ఈ ఫ్యాట్ని తగ్గించుకోవచ్చు. అందులో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం శలభాసనం మరియు జలోదర నాసిక ముద్ర. శలభాసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా దండాసన భంగిమకి రావాలి. కుడి కాలుని స్ట్రైట్గా తీసుకొని రావాలి. కుడి కాలు జతలో ఎడమ కాలుని కూడా స్ట్రైట్గా తీసుకొని వచ్చి లెఫ్ట్ సైడ్కి టర్న్ అయ్యి ప్రశాంతాసనానికి రావాలి. ఇప్పుడు బోర్లా తిరిగి పడుకోవాలి. రెండు చేతుల్ని తొడల కింద ఉంచుకోవాలి. హెడ్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి ఉంచాలి. ఈ స్థితిలో లెఫ్ట్ లెగ్ని స్ట్రైట్గా నిదానంగా పైకి లిఫ్ట్ చేయండి. సాధ్యమైనంత వరకు పైకి లెగ్ స్ట్రైట్గా ఉంటుంది. ఆసన స్థితిలో స్థిరంగా ఉంటుంది. లెఫ్ట్ లెగ్ నిదానంగా క్రిందకి దించండి. ఇప్పుడు హెడ్ని రైట్ సైడ్ టర్న్ చేయండి. ఇప్పుడు కుడికాలను సాధ్యమైనంత వరకు పైకి లిఫ్ట్ చేయండి. లెగ్ స్ట్రైట్గా ఉంటుంది, ఫోల్డ్ అవ్వకూడదు. నిదానంగా క్రిందకి దించాలి. అదేవిధంగా మరొకసారి హెడ్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి ఉంచాలి. మరొకసారి లెఫ్ట్ లెగ్ని సాధ్యమైనంత వరకు పైకి లిఫ్ట్ చేయండి. లెఫ్ట్ లెగ్ నిదానంగా క్రిందకి దించండి. హెడ్ని మరొకసారి రైట్ సైడ్ టర్న్ చేసి పెట్టి ఉంచాలి. కుడి కాలుని సాధ్యమైనంత వరకు నిదానంగా పైకి లేపాలి. లెగ్ బెండ్ అవ్వకూడదు. కుడి కాలుని నిదానంగా క్రిందకి దించాలి. మరొకసారి హెడ్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి ఉంచండి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని పైకి లిఫ్ట్ చేసి మళ్ళీ డౌన్ చేయాలి. నెంబరింగ్ ప్రకారం చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. హెడ్ రైట్ సైడ్ టర్న్ చేసి ఇప్పుడు రైట్ లెగ్తో చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రెండు చేతులు రెడీ చేసి లెఫ్ట్ సైడ్ తిరిగి సుఖాసనానికి రావాలి. ఇప్పుడు మనం చేయబోతున్నాం జలోదర నాసిక ముద్ర. ఇది పద్మాసనంలో కానీ వీలు లేకుంటే సుఖాసనంలో కానీ అర్ధ పద్మాసనం కానీ కుర్చీలో కానీ కూర్చొని వీలుని బట్టి చేసుకోవచ్చు. ఈ ప్రాణాయామం, ఈ ముద్రా ప్రాణాయామం ఏ విధంగా చేయాలంటే చేతు వ్రేళ్ళు స్ట్రైట్గా ఉంటాయి. ముందుగా చిటికెన వ్రేలుని ఫోల్డ్ చేసి బొటన వ్రేలు యొక్క మొదటి భాగం దగ్గర ఫోల్డ్ చేసి బొటన వ్రేలుని చిటికెన వ్రేలు మీద ఆనించి కాస్త ఒత్తిడి కలిగించి ఉంచాలి. మిగిలినటువంటి 3 వ్రేళ్ళు కూడా చూపుడు వ్రేలు, మధ్య వ్రేలు, ఉంగరపు వ్రేలు స్ట్రైట్గా ఉంటాయి, ఒకదానికొకటి తాకుతున్న విధంగా ఉంటాయి. ఈ స్థితిలో వెన్ను నిటారుగా ఉండాలి, షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి, హెడ్ స్ట్రైట్గా ఉండాలి, హ్యాండ్స్ స్ట్రైట్గా ఉంటాయి. కళ్ళు మూసుకొని ప్రాణాయామం చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ముద్రను రిలీజ్ చేయాలి.
చూసారు కదండి, ఈ హిప్స్లో ఏర్పడినటువంటి అధిక క్రొవ్వును తగ్గించడానికి ఈ శలభాసనాన్ని ఈచ్ లెగ్తో ఒక్కొక్క కాలుతో 30 సార్ల నుంచి 50 సార్ల వరకు కూడా ప్రతిరోజు చేసినట్లయితే 30 నుంచి 40 రోజుల్లో ఆ సీటు భాగంలో పేరుకుపోయినటువంటి ఈ ఎక్స్ట్రా ఫ్యాట్ని అంతటిని కూడా సులభంగా తగ్గించుకోవచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో పిల్లలకు తరచుగా కాచి చల్లార్చిన నీటికి కొద్దిగా ఉప్పు, పంచదార కలిపి తాగిస్తూ ఉండండి. ఎండ దెబ్బ, డీహైడ్రేషన్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.